హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది నెగోషియేటర్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. 2005లో జరిగిన ఒక జర్నలిస్ట్ కిడ్నాప్ గురించి ఈ మూవీ తీశారు. అక్కడ జరిగిన కొన్ని రిలేషన్స్ బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఒక ఇటాలియన్ జర్నలిస్ట్ జూలియానా తను ఇరాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఇరాక్ టెర్రరిస్టులు తనని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో దాచిపెడతారు. ఆమెను కిడ్నాప్ చేసినట్టు ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఇటలీ ప్రజలు ఆ జర్నలిస్ట్‌ని రిలీజ్ చేయాలని, ఇరాక్ వాళ్ళతో మాట్లాడి ఎట్లైనా ఆమె తీసుకురావాలని ధర్నా చేస్తూ ఉంటారు. ఇంకా ఇటాలియన్ సీక్రెట్ ఏజెంట్ నికోలా కాల్పర్ ఆ జర్నలిస్ట్ ఉన్న ప్లేస్‌ని కనుక్కొని, ఆ జర్నలిస్ట్‌ని ఎలా బయటికి తీసుకొచ్చాడు, తన ఇంటికి ఎలా చేర్చాడనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్‌కొని ఈ మూవీలో కొన్ని ఎమోషన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి అక్కడ జరిగిన కొన్ని రిలేషన్సే ఈ మూవీలో చూపిస్తారు. ఎక్కువగా కన్వర్జేషన్ సీన్సే ఉంటాయి. ఆ సీన్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా చూపిస్తారు. కావాలని యాక్షన్ సీన్స్ అలాంటివి ఏమి పెట్టరు. స్టోరీ దగ్గరికి ఆ సీన్స్ కూడా చాలా సీరియస్‌గా చూపిస్తారు. ఇంకా ఈ మూవీలో ఎక్కువగా కన్వర్జేషన్స్ ఉంటాయి. అది చూడడానికి కూడా ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. స్టోరీ తగ్గట్టుగానే సీన్స్ ఉంటాయి. వాళ్ళు అనుకున్న పాయింట్‌ని చాలా సింపుల్‌గానే తీసుకెళ్తారు. ఇంకా ఏజెంట్ నికోలా కాలిబరీ ఆ జర్నలిస్ట్ జూలియాని ఎలా కాపాడాడు, ఆల్రెడీ ఒకసారి కాపాడిపోయి ఫెయిల్ అవుతాడు. మళ్ళీ సెకండ్ టైం కూడా ఎలా కాపాడాడు, తను ఎలా బయటపడ్డాడు అనేది క్లైమాక్స్లో కూడా చూపిస్తారు. క్లైమాక్స్లో ఒక మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ అందరూ ఇటాలియన్ ఆర్టిస్టులే. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటుంది. దాని తగ్గట్టుగా ఇంకా టెక్నికల్ కాస్త పర్లేదు, బాగానే ఉంటాయి. ఆ ఇరాక్లో జరిగే మిషన్స్ అన్ని అవన్నీ చాలా బాగా పిక్చర్ చేస్తారో చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ అట్లా సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు, బాగానే ఉంది. రియల్ స్టోరీ కాబట్టి ఆ రియల్ ఇన్సిడెంట్స్ కొంచెం మీరు కనెక్ట్ అయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. సో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.